బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫీజు చెల్లించలేదని మేడ్చల్లోని శ్రీ చైతన్య పాఠశాల ప్రిన్సిపల్ రమాదేవి తిట్టడంతో అఖిల అనే విద్యార్థిని ఉరివేసుకుని ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. చావు బతుకుల మధ్య విద్యార్థిని అఖిల ఉన్నట్లు తెలుస్తోంది. 2 లక్షలు ఇస్తా నా కూతుర్ని తెచ్చివ్వండి అంటూ విద్యార్థిని తల్లి మేడ్చల్లోని శ్రీ చైతన్య పాఠశాల వద్ద ఆందోళనకు దిగింది. విద్యార్థిని ప్రస్తుతం యశోద ఆసుపత్రిలో వెంటిలేటర్ పై ఉన్నట్టు తెలుస్తోంది. గతంలో తమ కుమారుడిపై కూడా ఇదే విధంగా ఒత్తిడి తేవడంతో బాబు డిప్రెషన్ లోకి వెళ్లాడు అంటూ ఇప్పటికీ బాబు కోలుకోలేకపోతున్నాడు అంటూ పాఠశాల ముందు తల్లి ఆవేదన చెందుతోంది. మీటింగ్ అవుతుందంట. పేరెంట్స్ మీటింగ్ అప్పుడు పాప అందరి కిందకి వస్తే ప్రిన్సిపాల్ మేడం ఫీజు కట్టలేదని గొడవ చేసింది. పాప మీద ఆ ఇన్సల్ట్గా ఫీల్ అయింది. ప్రిన్సిపల్ మేడము నేనేం తప్పు చేసినా ఫీజు కట్టకపోతే పేరెంట్స్ని ఇబ్బంది పెట్టాలి, నేనేం చేసినా అందరి ముందు నన్ను ఇన్సల్ట్ చేసిందని స్కూల్ కాడ నుంచి ఏడ్చుకుంటూ వచ్చింది. మా ఇంట్లో పని ఉంటుంది, పోలమ్మ అని ఉంటుంది. పోలమ్మకు కూడా చెప్పింది. పోలమ్మ ప్రిన్సిపల్ మేడం నన్ను చాలా టచ్, నేను నైటీ మీదనే ఉన్నా, వెళ్దాం పా ప్రిన్సిపల్ కాడికి, నేను మాట్లాడతా, ఆమెకి ఎవరిచ్చారు మిమ్మల్ని తిట్టే రైట్స్ ఫీజుల గురించి నేను చెప్తా అన్నది. నా బిడ్డ చాలా డిప్రెషన్గా ఫీల్ అయ్యి సూసైడ్ చేసుకుంది. యశోదలో ఉంది, యశోదలో అడ్మిట్ అయింది. పేరు అఖిల. వెంటిలేటర్ మీద ఉంది. 50% ఛాన్స్ అన్నారు. అసలు నా బిడ్డ అంత అట్లాంటి ఆలోచన కూడా ఉండదు నా బిడ్డ. నాకేం వీళ్ళు ఇబ్బంది పెడతా, ప్రిన్సిపల్ మేడం ఇబ్బంది పెట్టిందని అయితే చెప్పింది. 3 రోజుల మంచి ఏడ్చింది, రోజు ఏడ్చింది. మేము వస్తానంటే కూడా మా ఫ్రెండ్స్ ముందు ప్రిన్సిపల్ మేడం నువ్వు తిట్టే మా ఫ్రెండ్స్ ముందు పరుగు పోయినట్టు అనిపించింది, వద్దు నువ్వు బోమాకు మమ్మీ, నీ కోపం ఎక్కువ, నువ్వు బోమా. ఏ రోజు కూడా నా పిల్లలు 2 ఇయర్స్ నుంచి చదువుతున్నా ఎప్పుడు కూడా ఒక మేడం ఒక మాట అన్నదాన్ని కాదు, ఒకళ్ళని ఒక మాట అనేదాన్ని కాదు. నా పిల్లలతో పాటు వేరే పిల్లలకు కూడా బాక్సులు పంపించిన. నాది మామూలు పొజిషన్ అయినా పిల్లలకు అన్నం లేని పిల్లలు కూడా చాలా మందికి అన్నం పెట్టారు. 10th క్లాస్ చదువుతుంది. ఇంటి పక్కన వాళ్ళకి, బిల్డింగ్ వాళ్ళకి, అపార్ట్మెంట్ వాళ్ళు అందరూ చెప్పింది ప్రిన్సిపల్ ఫీజు గురించి నన్ను ఇబ్బంది పెట్టిందని. మా ఇంట్లో పనామకు కూడా చెప్పింది. 90,000 ఇవ్వని చెప్పారు. 90,000 ఇవ్వ కట్టాలన్నారు. లాస్ట్ ఇయర్ కొంచెం పెండింగ్ ఉంది. మొత్తం కలిసి మనం 22,000 ఇచ్చిన. అయితే ఇంగ్లీష్లో తక్కువ మార్కులు వచ్చినాయని లాస్ట్ 1 మంత్ 2 మంత్స్ క్రితం బాబుని టార్చర్ చేశారు. బాబు డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది. వీళ్ళ వల్ల బాబుకి ఇప్పుడు దగ్గర 1 lakh వరకు ట్రీట్మెంట్ అయింది. నా దగ్గర అన్ని రిపోర్ట్స్ ఉన్నాయి, అన్ని ఫైల్స్ ఉన్నాయి. నేను బంజారా